గురుగారు అలాగే ఇప్పుడు మన ఇంటి విషయానికి వస్తే గురుగారు, ఇంట్లో ఎంత సుఖ సంతోషాలు ఉన్నా కూడా చిన్న విషయానికి కూడా విరిగిపోతారు. అంటే గొడవలు జరుగుతా ఉంటాయి. సో దీనికి కూడా ఇంటి వాస్తుకి సంబంధం ఉందంటారా? ఇది బ్రహ్మాండమైన క్వశ్చన్ అమ్మ. ఇది ఎక్కడైనా ఇప్పుడు మీరు అసలు ఇది చాలా వైరల్ చేయాలి మీరు. ఎందుకంటే ఇది చాలా ఫ్యామిలీకి కావాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే టెక్నికల్గా ఏం చేస్తున్నారమ్మా, అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా ఇల్లు కానీ డిజైన్ చేసేటప్పుడు బెడ్రూమ్కి ఇంటికి డిజైన్ కోసమని బెడ్రూమ్ సెంటర్లో విండోస్ పెడుతున్నారు. అవును. సెంటర్లో అంటే డిజైన్ అనుకోండి, ఏదైనా ఆకృతి దాన్ని మంచిగా కనపడడానికి ఆకర్షణీయంగా ఉండాలని. ఉండడానికి అని పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఏ ఇంట్లో అయితే విండో కనుక నైరుతి భాగంకి వస్తుందో, మధ్య భాగం అంటే సగం నైరుతి, ఆ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ 100% ఉంటాయి. 100% మీ ఏదైనా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఇటువంటి ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఒకవేళ బెడ్రూమ్ కనుక మీకు పర్మిషన్ ఉంటే చూస్తే ప్రాబ్లం ఉన్నది అంటే విండో మూసేయండి అని చెప్పండి. ఆ ఒక్క 21 రోజు, ఎక్కువ కూడా అవసరం లేదు, 21 డేస్లో వాళ్ళ రిలేషన్ మంచిగా అయితే లేదా చూసుకోండి. కాబట్టి వీటన్నిటికీ కారణం వాస్తు. అందుకని ఈ రోజులలో అందరం ఏం చేస్తున్నారంటే వాస్తు వాస్తు వాస్తు. ఇప్పుడు వాస్తు ఎందుకు రిజల్ట్ వస్తుంది కాబట్టి అందరూ వాస్తవంకి వస్తున్నారు. అది రిజల్ట్ అంటారా? నైరుతి అంటే ఉత్తరాయణం దక్షిణాయనం అనే మన ఈ రెండు ఉంటున్నాయి. ఆ దక్షిణాయనాన్ని ఎంత తక్కువ తీసుకోగలిగితే, దక్షిణం నుండి వచ్చినట్టే దక్షిణాయనం నుండి వచ్చినట్టు గాలి లేకుంటే వెలుతురు ఎంత తక్కువ తీసుకోగలిగితే మన జీవితాలు అంత బాగుంటాయి. కాబట్టి వీటినన్నిటినీ ఒకసారి ఎవరన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు చూసుకోవాలని నేను కోరుకుంటా.